భక్త మహాశైలారా, గుంటూరు నగరం రామచంద్రాపుర అగ్రహారంలో వేచేసిన అత్యంత శక్తివంతమైనటువంటి స్వామివారు శ్రీ కాళీయమర్దన స్వామివారు. వారి యొక్క వైభవం గురించి ఇక్కడ యాజ్ఞిక స్వామివారి మాటలు విందాం. హరే కృష్ణ. ఓమస్మద్గురుభ్యో నమః. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణ కృష్ణవంశః ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారణాసో ముకుందః. భాగవతోత్తములందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మన కోనేరు ప్రక్కన ఉన్నటువంటి శ్రీ కాళీయమర్దన స్వామి వారి యొక్క 14 వార్షికాలను పూర్తి చేసుకొని 15వ వార్షిక బ్రహ్మోత్సవాలని 4వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మనం ఇక్కడ జరుపుకుంటాం. ప్రతిరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు, మూలమంత్ర హవనాదులు, లక్ష్మీ యాగాలు, అలానే నిన్నటి రోజున ఆయుష్య హోమాన్ని, రేపటి రోజున లక్ష్మీ హవనాన్ని, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైభవ ఇష్టిని మనమంతా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఆ కాళీయమర్దన స్వామి వారి యొక్క 15వ వార్షిక బ్రహ్మోత్సవాలని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈనాటి రోజున ఇక్కడ స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని మనమంతా ఇక్కడ సేవించి సాయంకాలం స్వామి గరుడ వాహనము పైన ఆలయానికి చుట్టూ ఉన్నటువంటి మాడవీధులలో స్వామి గరుడ వాహనంపై తిరువీధి ఉత్సవంగా మన అందరి యందు వస్తూ ఉన్నారు. కావున మిత్రులారా, అందరూ కూడా చాలా శక్తివంతమైనటువంటి శ్రీ కాళీయమర్దన స్వామివారు చాలా రేరుగా ఉంటారు. ఇలాంటి స్వామివారు మన గుంటూరు నగరంలో ఉండడం మన అదృష్టం. కావున భక్తులందరూ కూడా విచ్చేసి కాళీయమర్దన స్వామివారిని దర్శించుకో స్వామి యొక్క సేవ చేసుకోవాల్సింది కోరుచున్నాం. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. జయం.